హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. లాస్ట్ లెక్చర్లో మనం మెనూలోకి లింక్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని వాటి గురించి తెలుసుకున్నాం. ఈ పర్టికులర్ లెక్చర్లో గ్యాడ్జెట్స్ అంటే కాంటాక్ట్ ఫామ్ కావచ్చు, లేకపోతే స్టాట్స్ కౌంటర్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్లేట్ కావచ్చు, లేకపోతే పేజెస్ సంబంధించిన లింక్స్ కావచ్చు. సో ఇలాంటి గ్యాడ్జెట్స్ని మన బ్లాగ్కి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, సో వాటిని ఎలా మనం యాడ్ చేసుకోవాలి అనే వాటి గురించి ఈ పర్టికులర్ లెక్చర్లో మనం తెలుసుకుందాము. మరి ఇంకేది కలిసి మన ల్యాప్టాప్ స్క్రీన్లోకి చేంజ్ అయిపోదాము. హాయ్ గైస్, ఈ లెక్చర్లో మనం కొన్ని సైడ్ బార్ విడ్జెట్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇందుకోసం మనం ఏంటి అంటే బ్లాగ్లోకి వచ్చేసి బ్లాగర్ ఇంటర్ఫేస్లోకి లేఅవుట్ ఉంది కదా, సో ఈ లేఅవుట్ మీద క్లిక్ చేయండి. సో ఈ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఇది వస్తుంది. సో దాదాపుగా మీకు ఆల్మోస్ట్ థీమ్స్లో ఏంటంటే మోస్ట్లీ అన్ని విడ్జెట్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సెర్చ్ విడ్జెట్స్ కావచ్చు, లేకపోతే ట్యాగ్స్ కావచ్చు, సో ఇలాగా ఫోటో విడ్జెట్స్ కావచ్చు, వాట్ ఎవర్. సో మ్యాక్సిమం అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ మనకి ఇంకేమైనా అడిషనల్గా కావాలంటే వాటిని ఎలా యాడ్ చేసుకోవాలి, సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు టాప్ సైడ్ బార్ అని కనిపిస్తుంది కదా, సో ఈ టాప్ సైడ్ బార్, అదేవిధంగా కింద గ్యాడ్జెట్స్, సో ఇవన్నీ. ఇక్కడ మీకు యాడ్ గ్యాడ్జెట్ ఉంది కదా, సో ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఆల్మోస్ట్ ఒక 26 టైప్ ఆఫ్ విడ్జెట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ విధంగా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సెన్స్, అదేవిధంగా ఫీచర్ పోస్ట్. సో ఈ ఫీచర్ పోస్ట్ అనేటువంటి విడ్జెట్ అనేది ఏంటంటే ఆల్రెడీ యాడెడ్ అయిందండి. సో యాడ్సెన్స్ ఏంటంటే మన గూగుల్ యాడ్సెన్స్లో మనం కోడ్ని ఇన్సర్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో బ్లాగ్ సర్చ్, సో ఆల్రెడీ మనకు సర్చ్ ఇది ఉంది. సో అదేవిధంగా HTML అండ్ జావాస్క్రిప్ట్. సో ఇది ఏంటి అంటే మనం ఏమన్నా కోడ్స్, అఫిలియేట్ లింక్స్ కానీ అలాంటివి ఏంటి అంటే మనకి HTML స్క్రిప్ట్స్లో ఉంటే, లేదంటే జావా స్క్రిప్ట్స్ ఉంటే, అలాంటి వాటిని ఏంటంటే ఈ పర్టికులర్ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ప్రొఫైల్, మీకు ప్రొఫైల్ గురించి రీడర్స్ చదవాలి అంటే ఈ ప్రొఫైల్ అనే ట్యాబ్ని కూడా మనం గ్యాడ్జెట్ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలాగ వస్తుంది. ఇక్కడ నేను అబౌట్ మీ అని పెట్టాను. ఓకే, సేవ్. జస్ట్ అక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని మీరు యాడ్ చేస్తే ఈ విధంగా మీకు షో అబౌట్ మీ, బ్లాగర్ విజిట్ స్టోర్. దీన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ బయోకి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట. గో టు బ్యాక్. ఇది ఏంటి అంటే మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇది నేను తీసేద్దాం అనుకుంటున్నాను ప్రీమియం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం. జస్ట్ రిఫ్రెష్. రిమూవ్ చేశాను కదా, అందుకని. ఇప్పుడు ఒక సింపుల్ కాంటాక్ట్ ఫామ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. అంటే జస్ట్ గ్యాడ్జెట్ ఒక సైడ్ బార్లో ఎలా యాడ్ చేయాలి అని చూద్దాము. ఇమేజెస్, చాలా విడ్జెట్స్ ఉన్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు. ఇమేజ్, లేబుల్స్, పేజెస్, లింక్ లిస్ట్, టెక్స్ట్, పాపులర్ పోస్ట్, అదేవిధంగా బ్లాగ్ స్టాట్స్. ఈ బ్లాగ్ స్టాట్స్ ఏంటంటే మన బ్లాగ్కి ఎంతమంది విజిట్ చేస్తున్నారో అనలిటిక్స్ అనమాట. ఇది ఒకసారి చూద్దాము. ఎప్పుడైతే మీరు ప్లస్ బటన్ క్లిక్ చేస్తారో మీకు ఇలాగా చేంజ్ అవుతుంది. వీటిలో మీకు ఏది కావాలంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టైల్, లేదంటే ఈ స్టైల్ బాగుంది. దీన్ని చూద్దాం. యానిమేట్ కౌంటర్, సేవ్. గో టు బ్లాగ్ అండ్ రిఫ్రెష్. ఇక్కడ మీకు 44 కనబడుతుంది. 44 రిఫ్రెష్ వ్యూస్ వచ్చాయన్నమాట. 45. నేను రిఫ్రెష్ చేసిన ప్రతిసారి కౌంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ప్రతిసారి మీ బ్లాగ్కి ఎవరైనా వస్తే మీకు ఈ కౌంట్ అనేది చేంజ్ అవ్వడం అన్నమాట. చూడండి, 46. నేను రిఫ్రెష్ చేస్తున్నాను. 47, 48. ఈ విధంగా అన్నమాట. ఇలాగ మీరు విడ్జెట్స్ని, కౌంటర్ని కూడా యాడ్ చేయొచ్చు. అంటే మీ బ్లాగర్స్కి వాళ్ళకి జెన్యూనిటీ ఉండాలి. మీ బ్లాగ్ ఎంత పాపులర్ తెలియాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి పేజెస్, టెక్స్ట్,
blog stats, blog list, follow by email, subscription links, సో కాంటాక్ట్ ఫామ్. సో కాంటాక్ట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టైటిల్ ఏది కావాలంటే అది ఇస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది. సేవ్, జస్ట్ గో టు బ్లాగ్ అండ్ రిఫ్రెష్. సో మీకు టోటల్ పేజ్ యూస్ కింద ఈ విడ్జెట్ అనేది రావాలి. సో ఇలాగనమాట, నేమ్, ఈమెయిల్, మెసేజ్. సో ఈ విధంగా మీరు విడ్జెట్స్ని యాడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక విడ్జెట్ ఏమైనా చూద్దాము. సో ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, సో ఈ ఇమేజ్ విడ్జెట్ ఏంటి అంటే, సో అఫిలియేట్ లింక్స్ ఎవరైతే, సో అఫిలియేట్స్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో, సో అటువంటి వాళ్ళు ఆ పర్టికులర్ ఇమేజెస్ని అక్కడ ఇన్సర్ట్ చేస్తే, సో వాళ్ళకి ఇమేజ్ని ప్రెస్ చేసి వాటిని ఆ పర్టికులర్ టైప్లోకి రీడైరెక్ట్ చేసే విధంగా చేయొచ్చు అనమాట. సో ఫాలో బై ఈమెయిల్ అండి. సో దీన్ని చూద్దాం, సబ్స్క్రిప్షన్ లిస్ట్ కోసం. సో ఫాలో బై ఈమెయిల్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆ పర్టికులర్ డిఫాల్ట్ ఫీడ్ బర్నింగ్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ లిస్ట్లోకి వెళ్తుంది. సో జస్ట్ సేవ్, జస్ట్ గో టు బ్లాగ్ అండ్ రిఫ్రెష్. చూసారా, ఇక్కడ మెయిల్ ఐడి చేసి సబ్మిట్ కూడా వస్తే మీకు వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో లైక్ ఎలా అంటే @gmail.com, సబ్మిట్. సో మిమ్మల్ని ఒక అంటే క్రాస్ వెరిఫికేషన్ కూడా చేస్తుంది ఇది. సో మీ మెయిల్కి చెక్ చేస్తున్నాము, సో మీరు వెరిఫై చేసుకుంటున్నారా లేదా అని. సో కంప్లీట్ సబ్స్క్రిప్షన్ రిక్వెస్ట్. సో మీకు యువర్ రిక్వెస్ట్ యాజ్ యాడ్ అనమాట. సో వెళ్ళిపోతారు అనమాట. సో మీకు డైరెక్ట్గా అనేది యాడ్ అయిపోయి, సో అంటే ఆప్టిన్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ని సైడ్ బార్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమున్నాయి, సో ఇంకేమన్నా, సో బ్లాగ్ స్టాట్స్, ఈమెయిల్, లోగో, సబ్స్క్రిప్షన్ లింక్స్, సో ట్రాన్స్లేట్, మీ బ్లాగ్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం ఈ ట్రాన్స్లేట్ అనేది దాన్ని యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటి అంటే మీరు విడ్జెట్స్ని యూస్ చేసుకొని, సో మీకు మరింత ఇదిని మీరు తీసుకురావచ్చు అనమాట బ్లాగ్ కోసం. సో ఈ విధంగా ఏంటంటే మీరు సైడ్ బార్ విడ్జెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది గైస్ ఈ ఎపిసోడ్. ఈ విధంగా మీరు సో కాంట్రాక్ట్ ఫామ్స్ కావచ్చు, లేకపోతే కౌంటర్స్ కావచ్చు, లేకపోతే సబ్స్క్రిప్షన్ ఫామ్స్ కావచ్చు, సో ఇలాంటివి మీరు చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెక్చర్లో మనం ఒక కాంటాక్టర్స్ పేజ్ని ప్రొఫెషనల్గా ఉండే విధంగా ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. బాయ్ బాయ్.